హాయ్ అండి, నమస్తే. కవిత వంటగదిలోకి అందరికీ స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే ఆలు కట్లెట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దీనికి కావాల్సిన పదార్థాలు: 2 పెద్ద ఆలుని బాయిల్ చేసేసి పైన పొట్టు తీసి చల్లార్చుకొని పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఇలాంటి గ్రేటర్ తీసుకొని ఎటువంటి ఉండలు లేకుండా ఈ విధంగా సన్నగా తురిమి తీసుకోండి. దీంట్లోకి ఒక హాఫ్ కప్పు వరకు తురిమిన క్యారెట్ వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక హాఫ్ కప్పు వరకు అటుకులు తీసుకొని ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకొని వేసుకోండి. దీంట్లోనే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోండి. హాఫ్ స్పూన్ వరకు చాట్ మసాలా, ఒక టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం, పావు స్పూన్ గరం మసాలా, అలాగే ఒక హాఫ్ కప్పు వరకు బ్రెడ్ క్రమ్స్ వేసుకోండి. ఈ బ్రెడ్ క్రమ్స్ ఇంట్లో తయారు చేసుకుందండి. ఈ ప్లేస్లో 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకొని వేసుకోండి. పిండినంతా ఈ విధంగా గట్టిగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల మైదా పిండిని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా పలుచగా కలుపుకొని పెట్టుకోండి. చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్ లాగా బాల్ లాగా చేసుకొని అరచేతి పైన పెట్టుకొని ఈ విధంగా కట్లెట్ లాగా తయారు చేసుకోండి. ఇప్పుడు దీన్ని మైదా వాటర్లోకి వేసుకొని ఒకసారి డిప్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని ఈ విధంగా కోట్ చేసుకోండి. ఇలా బ్రెడ్ క్రమ్స్ అన్నిటిని కోట్ చేసుకొని అన్నిటినీ ఈ విధంగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాకనే ఒక్కొక్కటిగా మనం తీసుకున్న ఆయిల్కి తగ్గట్టుగా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ ఈ విధంగా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఆలు కట్లెట్ రెడీ అయినట్లే అండి. ఈవినింగ్ టైం స్నాక్స్లోకి చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.